తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఉదయకాల సమయం మొదలుకున్నాయన ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటును భద్రపరిచి తండ్రి, ఇదిగోనైనా ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నా దీపం వెలిగించువాడమైనటువంటి మా తండ్రి, మీకే మహిమ. శ్రేయస్కరమైన ఆశీర్వాదం నిచ్చివాడమైనటువంటి మా ప్రభా, మీకే ఘనత. దీర్ఘాయువును దయచేవాడమైనటువంటి మా దేవ, మీకే స్తుతి. కాలగతులని వశములో ఉంచుకున్నటువంటి మా ప్రభా, మీకే మహిమ. విరిగిన హృదయము గలవారికి ఆసరైనటువంటి మా ప్రభా, మీకే ఘనత. మా భవిష్యత్తును దీవించువాడమైనటువంటి మా దేవ, మీకే స్తోత్రం. నీతిమంతుల హృదయవాంఛను తీర్చివాడమైనటువంటి మా ప్రభా, మీకే మహిమ. అక్షయుడును అదృశ్యుడు అద్వితీయ దేవ, నీకే స్తోత్రము. ప్రభువైన యేసుక్రీస్తు, మీకే మహిమ. ఆకాశమందుల దేవుడైనటువంటి యెహోవా, మీకే స్తుతి. పరిశుద్ధమైనటువంటి మా దేవ, మీకే స్తోత్రం. నమ్మదగినటువంటి మా దేవ, నీకే మహిమ. వాగ్దానములు చేసినటువంటి మా దేవ, మీకే స్తుతి. నిబంధన చేసినటువంటి మా దేవ, మీకే స్తోత్రం. ఆదరణకర్త అయినటువంటి మా దేవ, మీకే స్తుతి. విజ్ఞాపన చేయు ఆత్మదేవ, మీకే స్తోత్రం. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అని లేఖనము నెరవేరినందుకు మీకే మహిమ. ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో మా పక్షమును విజ్ఞాపన చేయు ఆత్మదేవ, మీకే స్తుతి. మా బలహీనతలు చూచి సహాయం చేయుచున్న ఆత్మదేవ, మీకే స్తోత్రం. జీవ జలముల మీద అల్లాడుచున్నటువంటి ఆత్మదేవ, నీకే స్తోత్రం. ఆలోచనకు ఆధారము ఆత్మదేవ, మీకే స్తోత్రం. ప్రవచనకు ఆత్మదేవ, మీకే స్తోత్రం. స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు ఆత్మదేవ, నీకే మహిమ. తీర్పు తీర్చు ఆత్మదేవ, మీకే స్తుతి. దహించు ఆత్మదేవ, మీకే స్తోత్రం. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకుని పోవు ప్రవాహ జలం వల్ల ఆయన మన ఎందుకు వచ్చిన, మీకే స్తోత్రం. అల్ఫయు ఒమేగా నేనే అని సెలవిచ్చినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా తండ్రి, ఇదిగో నాయన ఇదిగో తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధం ఒక జన్మను దయచేశారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన, సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన పండితి మొదలుకున్నానే ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాలు మేము పాపం చేసి ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి, యెషయా గ్రంథం 44:22 సెలవించినట్లు, మంచు విడిపోయినట్లు లేని నీ అతిక్రమలను, మబ్బు తొలినట్లు నీ పాపములు తుడిచివేసి ఉన్నారని సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములన్నీ మండించబడి తండ్రి, హిమం కంటగా తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని నేను పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ఈ శుభతో మా పాపలు పరిహరించమని తండ్రి యెహోవా, ఇదే అనుకూల సమయమని నేను మిమ్మల్ని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన. దేవా, నీ కృపాబాహ్యములు బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి తండ్రి, మాకుత్తర మిమ్మల్ని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. పరిశుద్ధుడా, నీకే స్తోత్రమయ్యా. దయగల మహారాజా, నీకే స్తోత్రము తండ్రి. ఇదిగోనైనా ఈ రాత్రికాల సమయంలో తండ్రి, ఇదిగోనైనా ఎవరి బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నారైనా. ఎవరి బిడ్డలందరికీ కూడా తండ్రి వాక్యమందు స్థిరపరచండి అయినా. వాక్య ప్రకారం ప్రవర్తించినట్లు తండ్రి అట్టి ధన్యత దయచేయండి అయినా. ఇక ఏసేపు వలె తండ్రి ఎవరి బిడ్డలందరూ తండ్రి పరిశుద్ధులుగా బ్రతినట్లయినా తండ్రి, మీ కృప, మీ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాం నాయన. ఇక తండ్రి కుటుంబముల కొరకు తండ్రి, ఇకనైనా సార్వత్రిక సంఘముల ప్రతి కుటుంబం కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నారైనా. కుటుంబాలన్నింటినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి, కుటుంబంలో తండ్రి అందరూ నాయన మోకరిల్లి ప్రార్థన చేయనట్లు, నాయన కుటుంబ ప్రార్థనలు చేయనట్లు, నాయన కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నాయన. ఇక ప్రతి కుటుంబంలో కూడా తండ్రి, ఇదిగోనైనా మీ సన్నిధి, మీ కృపా కాపుదల దయచేయమని వేడుకుంటున్నానైనా. మరి ముఖ్యంగా తండ్రి, ప్రపంచంలో ప్రతి దేశం కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. దేశంలో, ప్రపంచంలో ప్రతి దేశంలోకి శాంతిని, సమాధానను, రక్షణ దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. మరి ముఖ్యంగా తండ్రి, మా భారతదేశమైనటువంటి మా దేశం కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నారైనా. భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకు అందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన సహాయం చేయమని వేడుకుంటున్నాడు. మా భారతదేశానికి శాంతిని, సమాధానాలను, రక్షణ దయచేయమని అర్థిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా భారతదేశంలో ఉన్న ప్రతి అధికారులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా, అధికారులందరూ రక్షణ పొందినట్లయినా జ్ఞాన హృదయం దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నారైనా. మరి ముఖ్యంగా తండ్రి, శాసనసభ్యులే కానీ, రాజ్యసభ్యులే కానీ నాయన, ఇగో తండ్రి
తండ్రి పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, బోర్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి కానీ, డాక్టర్స్ని కానీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నటువంటి కానీ, ప్రతి ఉద్యోగస్తులను నాయన ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని మీ సన్నిధిలో అడుగుచున్నాము తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికులకు తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని మీ సన్నిధిలో అందిస్తున్నాడు ఆయన. సార్వత్రిక సంఘం కొరకు, సంఘంలో పరిచయం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాడు ఆయన. మరి ముఖ్యంగా తండ్రి కాపర్ల కొరకు తండ్రి వాక్య పరిచయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇక వాక్యం సరిగ్గా విభజించి బోధించినట్లయినా ఆయన ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన స్వస్థత దయచేయమని అడుగుచున్నాం నాయన. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నట్టు ప్రతి ఒక్క నాయన బిడ్డకు తోడుగా మీ సన్నిధిని తోడించండి ఆయన, మీ కృప తోడించండి ఆయన. వారందరికీ స్వస్థత దయచేయమని అడుగుచున్నాం నాయన. సార్వత్రిక సంఘంలో ప్రతి స్త్రీని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన స్త్రీలందరికీ కూడా తండ్రి నాయన జ్ఞానవంతరాలు తన ఇల్లు కట్టుకున్నాడు అని సెలవించిన రీతిగా తండ్రి జ్ఞానవంతరాలుగా ఉండినట్లు ఆయన ఇదిగో తండ్రి మీ సన్నిధిలోనైనా అట్టి కృప తండ్రి స్త్రీలకు అందరికీ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను సంఘము తండ్రి సార్వత్రిక సంఘము అభివృద్ధి కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాడైనా. సంఘంలో ప్రతి బిడ్డ కూడా తండ్రి జ్ఞానముందు అభివృద్ధి పరచండి వేడి మీ సన్నిధిలో అర్థిస్తున్నాడు ఆయన. ఇక నేను సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ తండ్రి ఇక నేను నూతనమైనటువంటి సంఘములోనైనా నూతన సభ్యులునైనా మీ రాజ్యానికి దాని మీ సంఘములకి చేరినట్లు తండ్రి ప్రతి ఒక్కరికి నైనా అట్టి ధన్యత, అట్టి కృప దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యముగా తండ్రి విధవరాండ్ర కొరకు మీ సన్నిధిలో నాయన సహాయం చేయమని అడుగుతున్నాను. విధవరాండ్ర అందరికీ కూడా తండ్రి నాయన మీ సన్నిధి, మీ కృప కాపుదల దయచేయండి అయినా. విధవరాండ్ర మీ దయారకల చట్టం భద్రపరచండి అయినా. వారి పక్షాన వాద్యమని వారికి న్యాయం జరిగించమని అడుగుతున్నాం తండ్రి. ఎవరి స్త్రీలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నైనా భర్తలను తండ్రి గౌరవించేవారుగా తండ్రి ఉండినట్లు తండ్రి ఇదిగోనైనా సహాయం చేయండి అయినా. ఇక పురుషులందరికీ భార్యలను ప్రేమించేవారిగా ఉండినట్లు జ్ఞానము చొప్పున కాపురం చేయడానికి కావలసినటువంటి జ్ఞానము తండ్రి మగవాళ్ళకి అందరికీ దయచేయమండి అయినా. ఇక మరి ముఖ్యంగా తండ్రి వృద్ధులైన స్త్రీలే కానీ, వృద్ధులైన పురుషులనే కానీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇదిగో తండ్రి వృద్ధాప్యం వలన ఆయన వచ్చినటువంటి ప్రతి వ్యాధి వలన వారిని బాధపడకుండానట్లు నాయన మీ సన్నిధిలో వారికి నాయన ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని అనుగ్రహించండి తండ్రి. ఇక నాయన మీ దగ్గరకు వచ్చే సమయము దగ్గర పడుచుండడం కొలది తండ్రి వారు మరింత మీ యందు విశ్వాసము అభివృద్ధి పరచమని వృద్ధ స్త్రీలందరి కొరకు, వృద్ధ పురుషుల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా కూలి పని చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని తండ్రి రక్షణ బిడ్డలకు రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా చెడు అలవాట్లకు బానిసైపోయినటువంటి ప్రతి వారిని కూడా తండ్రి వారిని విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నేను. మొబైల్ ద్వారా అనేక పాపాలలో పడిపోతున్నటువంటి వారందరి కొరకు మీ సన్నిధిలో సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మొబైల్లో సమయాన్ని వృధా చేసుకున్నటువంటి ప్రతి నాయన క్రైస్తవ బిడ్డను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి సమయాన్ని వృధా చేసుకోకుండా తండ్రి నాయన సద్వినియోగం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞాన హృదయం తండ్రి ఇక నేను ప్రతి క్రైస్తవునికి దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. ఇక మొబైల్లో అశ్లీల చిత్రాలు చూస్తూ తండ్రి నేత్తాసన పడిపోతున్నటువంటి ప్రతి యవన బిడ్డలను యవన బిడ్డలను తండ్రి యవన స్త్రీలను తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి ఇక నేను మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా ప్రార్థన చేయలేకపోతున్నటువంటి వారి కొరకు తండ్రి ఇక నేను మీ సహాయం దయచేయండి అయినా, ఆత్మశక్తిని దయచేయండి అయినా. ప్రార్థనకు సమయంలో ఎదురుచున్నటువంటి వారికి కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన నిజమే తండ్రి ప్రార్థనకు ఆటంకపరిచే ప్రతి దుష్ట శక్తులను బంధించుటకు తండ్రి మాకునైనా మీ ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని దయచేయండి అయినా. ఎల్లప్పుడూ తండ్రి మీ విసుకక ప్రార్థన చేయనట్లు నైనా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. ఆత్మతోనూ మనసుతోనూ ప్రార్థన చేయడం మాకు నేర్పించండి అయినా. యాకోబు వలె పట్టుదల కలిగి, యేసేపు వలె పరిశుద్ధత కలిగి తండ్రి ఉండినట్లయినా నువ్వైనా సార్వత్రిక సంఘంలో ప్రతి ఎవరి బిడ్డకు అట్టి ధన్యత దయచేయమని అడుగుచున్నాం నైనా. పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి తండ్రి. ఇక నా అంత్యకాలంలో తండ్రి మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా ప్రార్థనా శక్తిని దయచేయండి తండ్రి. అయినా ఇర్మియా వలె రోధించే ప్రార్థనా శక్తిని మాకు దయచేయండి అయ్యా. అయ్యా మేము ప్రార్థన చేయకుండా అడ్డగించే ప్రతి దుష్ట శక్తులను తండ్రి ఇక నైనా మా కాళ్ళ క్రింద నైనా అనక దృక్కించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా.
ఇదిగో తండ్రి, పురుటినొప్పులతో బాధపడుతున్నటువంటి ప్రతి స్త్రీని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయా, మీ సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇగో పిల్లలు లేక బాధపడుతున్న ప్రతి దంపతులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయా, హన్నాను, జకర్యాను, అబ్రహామును, నాయన సారమ్మను జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి, పిల్లలు లేని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నారు. గర్భాలు తెరమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇక నేను సాతాను తంత్రాల్లో పడిపోకుండా ఆయన మీ కాపుదల దయచేయండి ఆయన. ఇక తండ్రి, ఏసేపు ఇవ్వలేదు తప్పుదము చేయకుండా జైలులోనైనా శిక్ష అనుభవిస్తున్నటువంటి వారిని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా వారికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. సువార్త గ్రహించలేనటువంటి ఎన్నో ఆత్మలు ఉన్నాయి తండ్రి, వారిని అందరి తండ్రి ఇగోనైనా వారందరికీ నైనా మీ ఆత్మశక్తిని దయచేసి సువార్త గ్రహించినట్లు వారి మరణోత్తరాలు వెలిగించమని అడుగుతున్నాం తండ్రి. ఇగోనైనా సిలువను కూర్చున్నటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితరముగా ఉన్నప్పటికీ కూడా తండ్రి, రక్షింపబడుచున్న మాకు దేవుడి శక్తి ఉన్నదని తండ్రి గ్రహించే శక్తి తండ్రి ఇగోనైనా మీ మీద మా మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డలపైన తిరుగుబాటు చేస్తున్నటువంటి నాయన యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎందరో తిరుగుబాటు చేస్తున్న బిడ్డలందరినీ మండించి తండ్రి వారికి అందరికీ నాయన సువార్త ప్రకాశం వారి హృదయాల్లో వెలుగొందునట్లు తండ్రి ఇగోనైనా వారి మనోడతలను వెలిగించండి ఆయన. బండలాంటి రాత హృదయాలు తీసివేయండి ఆయన. మెత్తని మాంస హృదయాలు వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, ఆడవలలో నివసిస్తున్నటువంటి ఎందరో గిరిజన కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయ్యా, రక్షణ లేనటువంటి వారికి తండ్రి రక్షణ దయచేయండి ఆయన. సృష్టికర్తకు బదులుగా నాయన సృష్టిని పూజిస్తూ ప్రతి ఒక్కరూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన. నిజమే తండ్రి, నాయన మిమ్మల్ని విడిచిపెట్టారయ్యా, అయ్యా సృష్టిని పూజిస్తున్నారయ్యా. ఎందరికో జ్ఞాన హృదయం లేక తండ్రి, గ్రహింపజేసే శక్తి లేక నాయన, గ్రహించే మనస్సు లేక తండ్రి, ఈ లోక దేవత వారికి కృడితనం కలిగించిందయ్యా. అయ్యా 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 వీరు వారి మనోరత్నాలు వెలిగించండి అయ్యా. అయ్యా అయ్యా మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయినా, ఇదే అనుకూల సమయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా ఇదే ఆపత్కాలమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యో నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా విడిపించబడి మీ కృపా కాపుదల దాయిచ్చమని తండ్రి ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దైరక్కల చట్టం భద్రపరచబడి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి ఆ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడికి స్తోత్రం. ఆమేన్. దేవుడికి స్తోత్రం. ఆమేన్. దేవుడికి స్తోత్రం.